వేములవాడ పట్టణంలోని మహంకాళి చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ కాకుండా దేశ స్వాతంత్ర ఉద్యమానికి పుట్టిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని పేర్కొన్నారు. 1885 నుంచి నేటి వరకు దేశ సమగ్రత, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. స్వతంత్ర భారత నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ల పాత్ర అమూల్యమని కొనియాడారు. గాంధీ, నెహ్రూ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివని, రాజీవ్ గాంధీ టెలికాం విప్లవం, కంప్యూటర్ విజ్ఞానం ద్వారా భారత్ను ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో నిలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఎక్కించి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు వేములవాడ పట్టణంలో గౌరవ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరి సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేములవాడ పట్టణంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ. మరి స్వాతంత్రంతో పాటు మరి సంక్షేమంతో పాటు ఈరోజు సంక్షేమంలో ముందు అడుగు తీస్తుంటే మరి ఆనాటి నాయకులు, మరి భారతదేశం కోసం పోట్లాడిన నాయకులు మరి ఎన్నో జైల్లో చాలా రోజులు మరి అనేక ఆ రోజు బ్రిటిష్ వారు చేసినటువంటి మరి మొన్న ప్రపంచ దేశాలనే ఒక ఆశ్చర్యపరంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పడేసి మరి ఈ తెలంగాణను, భారతదేశం తెలంగాణ అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని చెప్పి ఒక దిశానిర్దేశం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తుంది. పేద ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి అందరికన్నా ఎక్కువ, అన్ని పార్టీల కన్నా ఎక్కువగా చేసే ఒక గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వేములవాడ చరిత్ర చూసుకుంటే మరి ఇప్పుడే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దేవస్థానం కానీ, మరి రోడ్డు కానీ, ఇతర అన్ని సంక్షేమం కానీ, అభివృద్ధి పనుల్లో మరి గౌరవ శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల్లో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా మంత్రుల నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తూ తెలుసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఇలా జెండా ఎగరవేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఈ 140 సంవత్సరాల పార్టీని విమర్శించే 10 సంవత్సరాల కింద వచ్చి ఈ పార్టీని విమర్శిస్తున్నారు. మేము తెలంగాణ తెచ్చామని ఆ రోజే స్వాతంత్రం తెచ్చిన పార్టీ మా పార్టీ. ఆ రోజే తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ గారు మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే ఇలా మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాడు ఎన్నటికైనా ఆడు బాగుపడే చరిత్ర లేదు, వాడు ఎప్పటికీ అయినా నాశనం అయిపోయాడు. కాబట్టి అందుకే మా సోనియా గాంధీని మా కాంగ్రెస్ పార్టీ తిట్టినవాడు ఎన్నడూ బాగుపడే చరిత్ర లేదని మేము ప్రతిపక్షాలకు హెచ్చరిస్తాం. ఈరోజు 141 సంవత్సరం కింద నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 141 సంవత్సరం అవుతుంది. 400 సంవత్సరాలు తెల్లదొరలు పాలిస్తే వారికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన భారతీయ పార్టీ. భారతదేశ ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఒక పదవుల కోసమో ఓ పరిష్కారాల కోసమే కాకుండా భారతదేశ ప్రజల కోసమే త్యాగం చేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా పెద్దలు స్వర్గీయ మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం పెట్టి ఇలా శాంతియుతంగా నేరుగా భారతదేశ ప్రధాని నిధుల పొంది ఇలా గ్రామ పంచాయతీలు బాగుపడాలని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఇలా పల్లెలు పచ్చగా ఉండాలని చేసిన ఘనత ఇలా వారి కుటుంబంది. వారి కుటుంబ రీత్యా చూసుకున్నా, వారి త్యాగాలు చూసుకున్నా ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎన్నో విధాలుగా ఇలా నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఎంతోమంది అమరుల త్యాగమే ఇలా మన భారతీయ జాతి విముక్తి అని కూడా చెప్పక తప్పది. అటువంటి పార్టీని ఇలా కొంతమంది విమర్శన చేస్తుర్రు.
విమర్శ చేసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేమేం పార్టీ, మాదెప్పుడు పుట్టింది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది, ప్రజానీకం కోసం పుట్టిన పార్టీని ఎప్పుడు కానీ ఎవరు ఏం చేసినా కూడా తుంచే వ్యవస్థలు లేదు. ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉంటుంది అని కూడా నేను మనవి చేస్తున్నాను.